హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ చెప్తున్నాను. ఇలా మనము రూపాయి సేవ్ చేస్తేనే మనీ అనేది మనము పొదుపు చేయగలము. ప్రతి ఒక్కరి లైఫ్లో మనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మనీ కోసమే మనము మార్నింగ్ నుంచి నైట్ వరకు కష్టపడుతూనే ఉంటాము, సంపాదిస్తాము కష్టపడి. కానీ దాన్ని పొదుపు చేసుకోవడం కూడా అంతే కష్టము. కానీ మనము మనసుంటే మార్గం ఉంటుంది అని అంటూ ఉంటాం కదా. సో మనము కష్టపడి కాకుండా ఇష్టపడి చేస్తే మనీని చాలా ఈజీగా మనము సేవ్ చేయొచ్చు. నేను చాలా మనీ సేవింగ్ టిప్స్ అనేవి చెప్పాను. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ ప్రతి ఒక్కరూ చాలా సులభంగా పాటించవచ్చండి. అసలు మనీని సేవ్ చేయడానికి మనము కన్విన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఒక దగ్గర ఖర్చులు తక్కువ చేసుకొని మళ్ళీ మనము సేవింగ్ చేయాలి అనేది లేదు. చాలా ఈజీగా మనము మనీ అనేది సేవింగ్ చేయొచ్చు. అది ఎలా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తే మీకు అర్థం అవ్వదు. నా వీడియోస్లో నేను ₹5 నుంచి ₹1 నుంచి మనీ ఎలా సేవింగ్ చేయాలి అనేది చెప్తున్నాను. ఇది కేవలము మీరు వారంలో 1 లేదా 2 రోజులు, ఏ రోజైనా సరే అండి, మీకు కన్వీనియంట్ అయిన రోజు వారంలో 1 డే సేవ్ చేస్తే చాలు. మీరు మనీ అనేది చాలా సులభంగా సేవ్ చేయొచ్చు. అది మనము సేవ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. కనీసం 5,000 నుంచి 20,000, 30,000, 50,000 అలా మనము ఎంత పొదుపు చేస్తామో దాన్ని బట్టి సేవింగ్ అనేది అవుతుంది. ఆ సేవింగ్ చేసే దాన్ని మనము కాపాడుకోవడం కూడా అంతే. మనము శ్రమ పడాలి. దానికి మనము ఏదన్నా బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఆ అమౌంట్ని. అది ఎలా అనేది కూడా నేను చెప్తాను. నేను ₹20, ₹100, ₹50 ఇలా మనీ అనేది వీక్లీ కాకపోతే రోజు, డైలీ నా చేతిలో ఎంత ఉంటే అది నేను వేస్తూ ఉంటానండి. ఎందుకంటే అది నా దగ్గర ఉంటే వెంటనే ఖర్చు అయిపోతుంది. పిల్లలు ఏదో ఒకటి అడుగుతారు, వాళ్ళని కాదనలేము. వాళ్ళు అడిగింది ఏదో ఒకటి ఇప్పిస్తూనే ఉంటాను. సో అలా కాకుండా మన దగ్గర ఎంత మనీ ఉంటుందో ఒక డబ్బా లాంటిది పెట్టుకోవాలి. ఒక హుండీలాగా లేకపోతే ఒక డబ్బా కానీ పెట్టుకొని అందులో మనము రోజు కొంత మనీ అనేది వేసుకోవాలి. నేను ఆ టిప్స్ కూడా చెప్పాను. ఒకసారి ఎవరన్నా చూడకపోతే నా వీడియోస్లో చూడండి. ఇప్పుడు ఆ మనీ సేవింగ్ టిప్ అనేది చెప్తున్నాను. ఒకరోజు మనీ సేవింగ్ టిప్ ఛాలెంజ్ అండి. ఒకరోజు కానీ 2 రోజులు కానీ మీ దగ్గర వీలుని బట్టి, మీరు కన్వీనియంట్ని బట్టి మీరు మనీ అనేది సేవ్ చేయొచ్చు. ఇది రిచ్ పీపుల్ నుంచి పూర్ పీపుల్ వరకు సేవ్ చేయొచ్చండి. ఎవరైనా సేవ్ చేయొచ్చు. చాలా ఈజీ మనీ సేవింగ్ టిప్. ఆ టిప్ ఏంటంటే, మనము వారంలో సండే, మండే కానీ, మండే ట్యూస్డే కానీ, ట్యూస్డే వెనస్డే కానీ, వెనస్డే థర్స్డే, లేకపోతే ఫ్రైడే సాటర్డే, లేకపోతే సాటర్డే సండే, ఈ విధంగా ఏ రోజులైనా సరే ₹50 నుంచి చెప్తున్నానండి. మీరు వారంలో ఒక్కరోజే చెప్తున్నాను. వారంలో ఒక్కరోజు మీరు ₹50 సేవ్ చేశారనుకోండి, అది మీకు 1 ఇయర్లో 52 వీక్స్ ఉంటాయి. కాకపోతే మీరు వారంలో ఒకటే రోజు కాబట్టి స్కిప్ చేయకుండా వేయాలి. మనము అమౌంట్ అనేది ఎక్కువ వేస్తే అది అందరికీ తెలిసిందే. ఎక్కువ అమౌంట్ మనం వేస్తే ఎక్కువ అమౌంట్ సేవ్ అవుతుంది, తక్కువ వేస్తే తక్కువ అవుతుంది. సో ప్రతి ఒక్కరి దగ్గర మనీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ₹50, ₹100 అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కదా. సో అందుకని నేను ₹50 నుంచి చెప్తున్నాను. నేను చెప్పిన విధంగా మీరు వారంలో ఒక్కరోజు ₹50 వేస్తే 1 ఇయర్లో 52 వీక్స్ ఉంటాయి కాబట్టి మీరు 1 ఇయర్కి 2600 అనేది సేవ్ చేయొచ్చండి. అలా కాకుండా మీరు సపోజ్ సండే రోజు ఒక 50 వేశారు, మండే రోజు ఒక 50 వేశారు, ₹100 అవుతుంది. మీరు 52 వీక్స్కి ₹100 అవుతే అప్పుడు 5200 అనేది మీరు 1 ఇయర్కి సేవ్ చేయొచ్చు. 5200 అనేది
చిన్న అమౌంటే అవ్వచ్చు. మనము ఎంత ఎక్కువ అమౌంట్ కావాలనే వాళ్ళు ఎక్కువ మనీ సేవ్ చేసుకోవచ్చు. కానీ ఈ అమౌంట్ అనేది ఎమర్జెన్సీ అన్నప్పుడు మనకి ఈ అమౌంట్ వాల్యూ అనేది మనకు తెలుస్తుంది. మన చేతిలో ఇప్పుడు ఈ 100, 200 ఎంత ఉన్నా ఏదో ఒకటి ఖర్చు వస్తూనే ఉంటుంది. ఖర్చులు అనేవి సముద్రం లాంటివన్నీ వస్తూనే ఉంటాయి. మనం ఖర్చు పెడతానే ఉంటాము. అలా మనం ఖర్చు పెడుతూ ఉంటే మన దగ్గర ఏమీ మిగలదు. మనము ఎంత సంపాదించినా సరిపోదండి. సో ఈ విధంగా మనము ఎంతో కొంత సేవింగ్ ప్లాన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరము. మనీ సంపాదించడానికి మనము ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాము. ఎన్నో ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. అన్నీ సక్సెస్ఫుల్ అవుతాయి. మనీ ఎర్న్ చేస్తాము. ఆ మనీని సేవ్ చేయడం కూడా అంతే చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను 50 రూపీస్ది చెప్పాను కదా, 100 రూపీస్ చెప్పాను. 100 రూపీస్ వచ్చి మీరు 2 డేస్కి కలిపి 100 చెప్పాను. అలా కాకుండా మీరు 2 డేస్ 100 వేస్తే అంటే 200 అనుకోండి. వీక్లీ 200 వేశారనుకోండి, అప్పుడు మీకు 10,400 అనేది వస్తుందండి వీక్లీ 200 వేస్తే. ఒకవేళ మీరు 200 వచ్చి 200 వేశారనుకోండి వీక్లీలో, అంటే 400 వీక్లీ 400 వేస్తే 20,800 అవుతుంది. లేదు మేము 2 డేస్ వేయలేము, వారంలో ఒకటే రోజు వేస్తాము. ఒకవేళ మీరు ఒకటే రోజు వారంలో 300 వేశారనుకోండి, ఒకటే రోజు వీక్లీ 300 వేస్తే అప్పుడు అమౌంట్ వచ్చి మీకు 15,600 అవుతుంది. అలా కాకుండా మీరు 600 వేస్తే దీనికి డబల్ అవుతుంది. ఒకవేళ అలా కాకుండా మీరు 500 మీ దగ్గర కొంచెం అమౌంట్ ఎక్కువగా ఉంటే ఒక 500 వేయండి. వీక్లీ 500 వేస్తే అప్పుడు మీకు అమౌంట్ అనేది 26,000 అలా అవుతుంది. వీక్లీ 1000 వేశారనుకోండి డబల్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఎంత అమౌంట్ అనేది వేసుకుంటే అంత అమౌంట్ అనేది మనము సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రతిరోజు వేయాలంటే కష్టం అవుతుంది. వీక్లీ వన్స్ ఒక 100 కానీ 200 కానీ ఎంత మీ దగ్గర మీ కెపాసిటీ ఎంత ఉంటే ఎంత అమౌంట్ మీరు సేవ్ చేయగలుగుతారు అనుకుంటే అంత సేవ్ చేయండి. ఈ అమౌంట్ని మీరు ఈ 2600 నేను చాలా తక్కువ అమౌంట్ నుంచే స్టార్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర అమౌంట్ అనేది చాలా ఎక్కువగా ఉండకపోవచ్చు. సో అందరినీ దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను. ఆ 2600 మీరు ఏదన్నా కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి ఉంటాయండి బ్యాంకులో. మీరు ఒకసారి బ్యాంకుకు వెళ్ళి తెలుసుకుంటే, ఎస్బీఐ కానీ మీ దగ్గర ఉన్న బ్యాంకులలో వెళ్ళి తెలుసుకుంటే వాళ్ళు చెప్తారు. మీరు 2000 కానీ 1000 రూపీస్ కానీ 500 కానీ అమౌంట్ అనేది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారండి వాళ్ళు ఇన్ని రోజులు అనేసి. మీరు ఆ అమౌంట్కి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది. సపోజ్ ఒక 3000 వేశారనుకోండి, దానికి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది. అది మీకు 1 మంత్లో 3,300 కానీ 3,500 కానీ అలా అవుతుంది. కొన్ని ఇయర్స్ అనేది ఫిక్స్డ్గా పెట్టుకోవాలి. ఇది మనం 1 ఇయర్ పెట్టుకోవాలండి టార్గెట్ వచ్చేసి. మీరు 6 మంత్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ అమౌంట్ అనేది చాలా తక్కువ అమౌంట్ అనేది వస్తుంది. అలా కాకుండా ఏ సేవింగ్ అన్నా మనము ఎక్కువ కాలం పెట్టుకుంటే ఎక్కువగా వస్తుంది. అలా తక్కువగా పెట్టుకొని సేవ్ చేయడం కూడా చేసినా కూడా అది పెద్ద ఫలితాన్ని అనేది ఇవ్వదు. మీరు ఇయర్ తక్కువగా 1 ఇయర్ 6 మంత్స్ అలా తక్కువగా పెట్టుకునే బదులు మనీ తగ్గించుకోవచ్చు. కాకపోతే వీక్లీ 52 వీక్స్ ఏ వీక్ కూడా స్కిప్ అవ్వకూడదు. అలా వేస్తేనే మనం టార్గెట్ రీచ్ అవ్వగలము. ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.